మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వందే గురం బ్రహ్మం సౌదస్మాదారకం నికనం హేన సూత్రకం తస్మై సమస్త వేదార్థం శ్రీమద్వేకనసుగురవే నమః. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అన్న నానుడితోటి ప్రతిరోజు ప్రతి శనివారం స్వామివారి యొక్క దర్శనానికి అశేష జనుల భక్తులు రావడం, తమ యొక్క కోరికలు వినిపించుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారు ఏకైక ఎర్రచందనం విగ్రహ రూపంలో ఉన్న స్వామివారు మూర్తివంతం. పూర్వం సనక సనంద మహర్షులు స్వామివారి యొక్క దర్శనార్థం చెప్పేసి ఒకసారి వైకుంఠానికి వెళ్ళి, స్వామి రాబోయే దశలో కలియుగంలో మానవమాతులు అరాచకాలతోటి వ్యాధులతోటి ఉంటారు, పెద్దల యందు భక్తు గౌరవాలు చూపెట్టరు, ఆచార్యహీనులై ఉంటారని చెప్పేసి ఆ మహావిష్ణుమూర్తితోటి వినపలా వినిపించుకుంటే వారికి ఒక తరుణోపాయం చెప్పి భూలోకవాసుల యొక్క వారి పాపపుణ్యాలు పోగొట్టడం కోసం కలియుగంలో 4 చోట్ల వెలుస్తానని చెప్పేసి 3 చోట్ల శిలా విగ్రహ రూపంలో, ఒకటేమో ఎర్రచందన విగ్రహ రూపంలో గౌతముని తీరాన నౌకాపురి అని చెప్పేసి అనే గ్రామంలో వెలుస్తుంటే, ఈ వాడపల్లి క్షేత్రం పేరు పూర్వ రామధేయం, నౌకాపురి అని చెప్పేసి నామధేయం. నౌక అంటే వాడవో అల్లా వాయింది వాడపల్లి క్షేత్రం కింద ఏర్పడింది. ఈ గ్రామంలో వెలుస్తుంటే ఈ స్వామి ఏం చేశారని ముందుగానే అవతారం తీసుకున్న నాసికాత్రయంబకం గోదావరి పుట్టిన చోట ఎర్రచందనం అని చెప్పేసి అనే వృక్ష రూపంలో ఒక మూర్తివంతాన్ని తాను ఏర్పరచుకుని, దేవతలు కానీ మహర్షులు కానీ కలియుగంలో మానవమాతులు కానీ ఎవరూ చెక్కబడకుండా ఆ ప్రతిరూపానికి ఏం చేశారంటే మహర్షులు అర్చనాధికంగర్యాల పూర్తి చేసి ఒక చందన పేటకులో పడుకోబెట్టేసి నదిలో వదిలిపెట్టారు. అది అలాగ కాలక్రమణ ఈ గ్రామంలో వచ్చేవాడికి ఇసుకలో కప్పడిపోతే ఒకరోజు గ్రామస్తులకి భక్తులకి స్వప్నంలో కనబడి, నేను ఇసుకలో కప్పడిపోయి ఉన్నాను, నన్ను తీసి ఆలయ నిర్మాణం అర్చనాధికంగర్యాలతో నన్ను కొలుస్తూ తరించండి అంటే వీరు ఆదిత్య వెళ్తూ వారికి ఎక్కడ కనబడబోతే వారి నిరాశతోటి వెనక్కి తిరిగి వచ్చేశారు. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణ యొక్క కల్లో కనబడిన దర్శించకపోవడం కారణం ఈ కలియుగ ప్రభావం వల్ల, కలికల్మషం వల్ల స్నాన సంధ్యావందనాలు చేయకుండా వచ్చారు, మీరు శుచిగా రాలేదంటే ఎంత ప్రచారం చేస్తారని తెలుసుకుని, నా నిదర్శనం ఏంటంటే ఎక్కడైతే కృష్ణ గ్రద్ద బాలు ఉంటుందో అక్కడ ఉంటానని చెప్పేసి ఆ వాలిన చోట వెళ్ళి తవ్వి చూడగా ఒక చందన పేటకి లభించింది. ఒక యోగ్యమైన శిల్పశాస్త్రగారుడితోటి ఆ పెట్టెను విడగొట్టించేవాడికి స్వామివారి విగ్రహం, అమ్మవారి విగ్రహం బయటపడింది. మేడతాళాల వాయిద్యాలతోటి స్వామివారిని అమ్మవారిని తీసుకుని వచ్చారు. ఈ ఆలయం, ఈ గ్రామం కూడా ఇంకా కిందకు ఉండేది. గోదావరి తీరాన్ని ఉంటే ప్రతి సంవత్సరం నది విస్తీర్ణమైతే ఆలయం, ఈ గ్రామం కూడా కోతకోతోంది. ఈ స్వామివారితో పాటుకు వచ్చి ప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయ నిర్మాణం చేసింది ఒక అగ్నికుల క్షేత్రుడు. ఆ అగ్నికుల క్షేత్రుడి పేరు పెనుపోద గజేంద్రుడు అని చెప్పేసి అలా వ్యాపార నిమిత్తం వస్తూ ఉండగా ఈ గ్రామంలో వచ్చేటికి పెద్ద గాలివాన వల్ల తన నౌకలన్నీ తల చోటకి చెల్లాచెదరిగా అయిపోతే ఈ స్వామివారికి మొక్కుకున్నాడు. తను వచ్చిన వ్యాపారం లాభంలో ఈ ఆలయ నిర్మాణం చేశాడు. ఇదంతా పెద్దాపురం స్థానం రాజా వత్సవాయి తిమ్మచంద్రుడు చెప్పేసి 1759 సంవత్సరం యొక్క స్వామివారి దర్శించిన యొక్క స్వామివారి యొక్క వైభవం, ఈ స్థల మహాత్యం చూసి 270 ఎకరాల పట్ల మహారాజా వారిచ్చారు. ఆలయ అర్చకులకి మొత్తం అన్ని వర్ణాల వారికి ఇచ్చి వీరందరూ ఈ స్వామివారికి అంగరం చేసుకునేలాగా వారి కార్యక్రమాలు చేసుకునేలాగా సంవత్సరానికి ఒకసారి పలసాను బీజేలాగా ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున శ్రీరామనవమి 3వ రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోత్సవంగా జరపబడుతుంది. రాష్ట్ర నలుమూల లక్షలాది మంది యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోత్సవంగా జరపబడుతుంది. ఈ యొక్క స్వామివారి యొక్క ప్రత్యేకత అంటే ఈ క్రమం 7 శనివారాల స్వామిని వరుసగా దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మహిమానమితమైన స్వామివారు ఇక్కడ భక్తజనానికి 50 నుంచి 60 వేల మంది దాకా ప్రతి శనివారం స్వామివారి యొక్క దర్శనానికి వస్తుంటారు. ఓం నమో వెంకటేశాయ.